ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్ మీద లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు వెతుకుతున్నారా? అయితే మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. ఏపీలో కావాల్సిన ఈ పాస్ మీద లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆగస్టు 1 ముందు వరకు ఈ పాస్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పాస్ పొందాకే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ పాస్ పొందాకే వేరే రాష్ట్రాల నుండైనా ఆంధ్ర నుండి వెళ్లాలన్నా ఆంధ్రాలోకి రావాలన్నా ప్రయాణం సాగుతుంది. కానీ ఆగస్టు 1 తర్వాత ఈ రూల్ని మార్చడం జరిగింది. ఈ పాస్ అప్లై చేసిన తర్వాత పాస్ వచ్చినా రాకపోయినా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడమే కాదు, ఈ పాస్కి దరఖాస్తు అవుతున్న అప్లికేషన్ సంఖ్య కూడా పెరిగింది. దీంతో పాసులు జారీ చేయడానికి సమయం కాస్త ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ పాస్ జారీ అయినంత వరకు ప్రజలు వేచి ఉండాల్సిందే. ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ పాస్ని అప్లై చేసుకుంటే చాలు, డీటెయిల్స్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. కాబట్టి నెమ్మదిగా ఈ పాస్ అనేది వస్తుంది. ఈలోపు మీరు ఈ పాస్ అప్లై చేసుకున్నప్పుడు వచ్చిన క్యూఆర్ కోడ్ని బార్డర్ చెక్ పోస్ట్ వద్ద చూపిస్తే చాలు, స్టేట్లోకి ఎంటర్ అవుతారు. ఇక మిగతా రాష్ట్రాల నుండి వచ్చే వారికి హోమ్ క్వారంటైన్ కూడా ఇక మీదట ఉండదు. కేవలం ఇతర దేశాల నుండి వచ్చే వారికి మాత్రమే 7 రోజుల క్వారంటైన్, 14 రోజుల హోమ్ క్వారంటైన్ ఉంటుంది. సో ఇక మీదట మీరు స్టేట్ దాటి వెళ్లాలన్నా స్టేట్లోకి రావాలన్నా ఈ పాస్ అప్లై చేసుకుంటే చాలు. అది జారీ అయినా అవ్వకపోయినా మీకు వచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారంగా మీరు ప్రయాణించవచ్చు. మనలో చాలా మందికి ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అవి ఫ్యాక్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఒక మిస్టరీ కావచ్చు, లేదంటే అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం కావచ్చు. ఇలా తెలియని విషయాల్ని తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో ఎంతో ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు వాటికి ఆన్సర్స్ చిక్కినా కూడా మనకి అర్థం కావు, అర్థమైనా అర్థం కానట్టే ఉంటాయి. అందుకనే నేను మీకోసం నా ఛానల్లో మీకు కావాల్సిన ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్, మిస్టరీస్, తెలుగు రియల్ స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.